అధ్యక్షులు గారికి, ముఖ్య అతిథులు గౌరవనీయులు మన పీడీ గారికి, మేడం గారికి, మరియు అడిషనల్ డిఆర్డిఓ మేడం గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, మరియు సోషల్ ఆడిట్ సూపరింటెండెంట్ సార్కి, ఎస్ఆర్పి గారికి, గ్రామాల నుంచి విచ్చేసిన ఎంపీటీసీ గారులకు మరియు సర్పంచ్ గారులకు, సామాజిక తనిఖీ డిఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ నమస్కారం. మేడం, ఇట్టి సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా కోర్చు. మండల్లో జరుగుతున్న 13వ విడత సోషల్ ఆడిట్ ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న మన సైదాపూర్ మండల ఎంపీపీ గారు మరియు వైస్ ఎంపీపీ గారు, అడిషనల్ డిఆర్డిఓ గారు అండ్ ఎంపీడీఓ గారు, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి అండ్ మన సోషల్ ఆడిట్ వింగ్ నుంచి విచ్చేసిన రాజు గారు, ముఖ్యంగా ఈ ప్రజావేదికకు విచ్చేసిన గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు ఈజీఎస్ స్టాఫ్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ డిఆర్పీస్ అందరికీ కూడా నేటి సమావేశానికి వెల్కమ్ తెలియజేస్తూ, మనము ఈరోజు వేజ్ ఎక్స్పెండిచర్ 5,33,00,000 వరకు అమౌంట్కి సంబంధించి ఇక్కడ మనము జరుపుకుంటున్నాము. దీంట్లో మనకి దాదాపు 17th నుంచి ఎస్టర్డే వరకు 28th వరకు మనకు గ్రామ సభ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము ఈ పబ్లిక్ హియరింగ్ నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు పంచాయతీ సెక్రటరీస్, ఈజీఎస్ స్టాఫ్కి నేను తెలియజేసేది ఏంటంటే, మనకు సోషల్ ఆడిట్ లో మీకు ఏదైతే వాళ్ళు పాయింట్స్ రేజ్ చేశారో లేకుంటే గ్యాప్స్ ఐడెంటిఫై చేశారో వాటిని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మనము చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇప్పుడు ఏదైనా మీకు బై మిస్టేక్లో లేకుంటే ఏదైనా ఓవర్లుక్లో ఏదైనా మిస్టేక్ జరిగితే అవి రిపీట్ కావద్దు. ముఖ్యంగా సోషల్ ఆడిట్ ఉద్దేశం కూడా అదే. మనము మ్యాక్సిమము ఉపాధి హామీ ద్వారా పేద కుటుంబాలకి అదనపు ఆదాయం సమకూర్చడానికి మనం ఈ 100 రోజుల ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి చేసిన ఏడుపీడి గారు, ఎంపీడీఓ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆడిట్ ఆఫీసర్స్ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఆడిట్లో కొంచెం ఏమైనా చిన్న ఉంటే కూడా ఆడిటర్స్ కూడా కొంచెం చూడాలి. ఎందుకంటే వాళ్ళు అంతా కొత్త పిల్లలు, దాదాపు అందరికి తెలిసిలకు కూడా మొన్ననే వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో చేయాలని చేసిన పోతే ఏమి ఉండవు. ఇక్కడ మంచి పని చేసిన వాళ్ళందరూ కూడా సెక్రటరీలు కానీ, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఎందుకంటే వాళ్ళ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ అయింది ఫీల్డ్ అసిస్టెంట్లకు. దాని ద్వారా వీళ్ళు కొన్ని రోజులు చూసి వాళ్ళు కొన్ని రోజులు చూసి అట్లా కొంత ఇబ్బందులు అయినాయి. కాబట్టి దాన్ని సౌహృదయంతో చూడాలని చెప్పి నేను డి మహేశ్వర్, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి. 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి, ఈ ప్రజావేదికకు ప్రెసిడెంట్ ఆఫీసర్ విచ్చేసిన డిఆర్డిఓ మేడం గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, తర్వాత సూపరింటెండెంట్ గారికి, తర్వాత క్యూసీ వింగ్ వాళ్ళకి అందరికీ ఈ 13వ విడత సామాజిక తనిఖీ బృందం తరపున స్వాగతం పలుకుతున్నామండి. ఈ 13వ విడత సామాజిక తనిఖీ అనేది 1/10/2021 నుంచి 31/3/2023 వరకు జరిగిన పనులకు సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 26 గ్రామ పంచాయతీలకు గాను 1001 వర్క్స్కి మనం తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం ఈజీఎస్ ఎక్స్పెండిచర్ గాను 4,48,14,023కు సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. మెటీరియల్ గాను 85,38,616 సంబంధించి మెటీరియల్ మనం ఖర్చు చేయడం జరిగింది. దీన్ని కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 5,33,52,639 సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. అలాగే ఫారెస్ట్కి సంబంధించి కూడా మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తం 18,60,197 సంబంధించి. తర్వాత పిఆర్కి సంబంధించి 83 వర్క్స్కి 4,83,44,253 సంబంధించి మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. పిఆర్ ఫారెస్ట్ సంబంధించి మొత్తం రికార్డ్స్ మనకు తనిఖీ ముందు దానికి ప్రొవైడ్ చేయలేదు. సో మొదటగా
మన ఈ తనిఖీ అన్నది 11వ విడత సామాజిక తనిఖీ అన్నది 17/9/2023 నుంచి నిన్నటి వరకు మనం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటగా జే మనోజ్ డిఆర్పి చదివి వినిపిస్తారు. సో స్టేజ్కి అటువైపు సిబ్బంది నిల్చోవాలని కోరుతున్నాము. దుద్దినపల్లి జీపీకి సంబంధించి చదివి వినిపిస్తారు. 2021 నుండి 31/3/2023 వరకు ఈ గ్రామంలో 52 వర్కులు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించి కూలీలకు వేతనాలుగా 24,37,953 రూపాయలు, అలాగే సామాగ్రి పరంగా 8,09,648 రూపాయలు, మొత్తం 32,45,000 రూపాయలు గ్రామాలకు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇటు రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ మేడం. ఈ గ్రామంలో 52 వర్కులు చేయడం జరిగింది మేడం. ఇటు వర్కులు కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9th మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి 300 మొక్కలకు 300 మొక్కలు కూడా బతుకున్నాయి మేడం. లేదు మేడం, వర్కాలు క్లోజ్ అయింది. నెక్స్ట్ 13th మేడం, ఈ గ్రామంలో 14 మంది హక్కుదారులు మేము ఉపాధి పథకంలో పనిచేయడానికి సిద్ధం. అది వేరే అకౌంట్ ఇచ్చి ఎంట్రీ చేయమంటే చేస్తారని చెప్పన్నారు. రాగా సార్ గ్రామ సభ గంట సేపు ఆపిరు మేడం. పేమెంట్ కాలేదు సార్, 2 years అవుతుంది. కరెక్ట్ మేడం. అయితే అట్లనే చేసింది మేడం, చేసి ఫోటో లేకపోతే అట్లనే చేసి కొట్టేస్తారు, కొట్టేసి పేమెంట్ చేయాలి. అది ఎన్నెన్నో ప్రాబ్లం అంటే అది ఫోటో సందర్భాలు కాకపోతే తక్కువ చేయడానికి రాదు కదా. ఇక్కడ అటెండెన్స్ చేస్తారు కదా, పని కష్టం అటెండెన్స్ చేసినప్పుడు ఆయన అనేది నువ్వు తక్కువ చేసినావు అనట్లేదు, ఎక్కువ చేసినావు అంటాడు. అదే మేడం, 5 రోజులు వాళ్ళు అటెండెన్స్ పంపితే పేమెంట్ అయింది. 6 రోజులు అటెండెన్స్ పంపింది మేడం. అటెండెన్స్ 6 రోజులు పంపింది. మరి రిమార్క్ రాసినావా నోట్ అని? ఇంత మాకు ఎన్ఎంఎస్ అంటే మేడం 6 వేసి కొట్టేసి 5 వేసి మేడం. అది ఎన్ఎం ప్రాబ్లం కింద నోట్ రాయాల్సి ఉంటుంది కదా అక్కడ. ఇంకే మేము గుర్తునే కంప్లీట్ చేసాం. మా జేబు నుంచి మనం నా బ్లాక్ పెట్టుకొని మొత్తం అది మేడం గారికి అందరికీ మన ఏపీపీ కాకుండా 3 సార్లు ఇప్పుడు ఎంతో లాభం. మార్చి 31 లోపే చేయమన్నా కదా, ఎందుకు చేయలేదు మేడం? అంటే పీజీకేపీలో ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మేడం, ఫస్ట్ గ్రావెల్ ఎంట్రీ చేసినాక అది అప్లోడ్ అయితేనే మెటీరియల్ స్టీల్ అవుతుంది. అది అప్లోడ్ అయ్యేదాకా స్టీల్ ఎంట్రీ కావట్లేదు, అదొక సమస్య ఉంది. ఇప్పుడు గ్రావెల్ అప్లోడ్ చేసి గ్రావెల్ అయిందా వెల్లంపల్లికి? ఏ డేట్లో అయింది? గ్రావెల్ ఏంది మేడం అంటే అది తెలుసు కానీ గ్రావెల్ ఏ డేట్ నాడు అయింది? ఈ మంది చేసింది ఎప్పుడో చేసింది. చెప్పండి. వాళ్ళ సమస్య దాని తర్వాత గ్రావెల్ పేమెంట్ ఎంత వాళ్ళకి అప్లోడ్ అయిందా? పేమెంట్ అప్లోడ్ అయింది, అకౌంట్కి క్రెడిట్ అయిందా? నేను గ్రామ పంచాయతీ బంధించి పేపర్ టీంలు అందరిని పిలిచి నేను చేస్తా. పీడీ గారు వచ్చి
మాట్లాడినాక మా బిల్లులు అయినాక ఇడిచిపెడతా అంటే ఎంపీ గారు వద్దరాని దండం పెట్ట మా 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 బిల్లుడు వద్దు మా అయితే పెడతావు ఆగు అని అంటే వచ్చి నొల్లి పెడితే మొన్న రాసింది 5 రోజులకి 4 రోజులకి అంటే చెప్తూనే ఉన్నాడు కదా, లేదని ఏం మాట్లాడుతున్నారు మీరు? రాగాస్లో క్లోజ్ అయింది. ఈజీకేపీలో రాగాస్లో ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఈజీకేపీ చేసిన ఎక్కువ కూడా కార్డు సస్పెండ్ చేస్తే బాబు ఇంట్లో పోయి కూర్చుంటాం. డైరెక్ట్ అమౌంట్ ఇంతకుముందు ఈసీ ఉంది మా అదృష్టం చేయను. డైరెక్ట్ నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, దాని బయట నేను బిల్ చేస్తాను, లేకుంటే లేదు. మొదలు నా సంగతి చెప్పుకోవాలని మాట్లాడు. మేము జేబు నుంచి పైసలు పెట్టుకోవాలి, కష్టపడాలి, చేయాలి, మొక్కుకోవాలి. ఇది అది రవీందర్ రెడ్డి 100 సార్లు మాట్లాడినాం. 100 సార్లు ట్రావెల్ కూడా కాలేదు. బయట నుంచి ఇప్పుడు ఏమైనా ఎక్కడున్నాయి ఆ రికార్డెడ్ పేమెంట్స్ నాకు చెప్పండి. ఈజీకేపీ రికార్డ్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? సార్ అది మాకు ఇంతకుముందు సార్ అన్నది పేమెంట్ జనరేట్ చేస్తే అయినా కాకుండా మేడం మన అమౌంట్ వస్తుంది మేడం. అలా మనకు అమౌంట్ పేడ్ దాంట్లో 0 ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకు అమౌంట్ ఇవ్వబడుతుంది, అట్లనే ఇవ్వబడుతుంది మేడం. ఇష్టం వాళ్ళు చూపిస్తారు. లేదు, ఇప్పుడు మీరు ట్రావెల్ అయిపోయిన తర్వాత అదర్ మెటీరియల్ పేమెంట్ ఎఫ్టీఓ జనరేట్ అయిందా? ట్రావెల్ అయింది మేడం, ఫుల్ కాలేదు. ఎందుకు చేయలే మరి? ట్రావెల్ అయినాక రికార్డ్ చేసినావా? చేసిన మేడం. ఇప్పుడు వెళ్ళి ఎఫ్టీ అప్లోడ్ చేస్తాం. ఇది అయిపోయినాక పోయింది 62 రవీందర్ రెడ్డి గారు మళ్ళీ అది డైరెక్టర్ గారు మనకి ప్రయారిటీ బేసిస్లో అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాను. మీకు ఇచ్చే బాధ్యత ఓకే మాకు అప్లోడ్ అయిపోతే ఇవాళ రేపు ఇది అయిపోయినాక నాకు చెప్తే తీసుకెళ్ళి పెట్టు. తమాషా చేస్తున్నావా? ఏమన్నా పని చేయాలనుకుంటున్నావా? ఇంకేమన్నా? థ్యాంక్ యూ మేడం. 70,000 మెటీరియల్ పేమెంట్ ఇప్పటి వరకు రికార్డ్ చేయరు. విలేజ్ వస్తుంది కదా, మాట్లాడాలి, మధ్యలో మాట్లాడలేదు. మా సరికి సాయంత్రం వాళ్ళు జాబ్ కార్డు లేనందున పని చేయలేకపోతున్నాను, కావున నాకు జాబ్ కార్డు ఇప్పించగలరని అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. న్యూ జాబ్ కార్డ్. మాత్రమే లేదు. ఫిష్ పాండ్ పనికి సంబంధించి మాత్రమే ఫోటోలు చూపించడం జరిగింది, మిగతా పనులకు చూపించలేదు ఫోటోస్. 389 మొక్కలకి 592 ఉన్నాయి, 797 మొక్కలు చనిపోయాయి. ఊర చెరువు గిద్దెకుంట 1 వీక్లో రీప్లేస్మెంట్ చేస్తామని గ్రామ సభలో తెలిపింది. 2020-21 మొక్కలన్నీ చనిపోయినాయి కదా, మీరు మాట్లాడేది అట్లనే ఉంది. చెప్పండి అమ్మా, మీరు అప్పుడు పెట్టినే చనిపోవచ్చా? 50% ఇది 40% ప్లాంట్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి, 60% చనిపోయి ఉన్నాయి. అమ్మ మీరు బాగా చేయట్లేదు, మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఉండి ఎట్లా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి అది మెయింటెనెన్స్లో లేదా? 21-22ది మీరు 22లో వచ్చినప్పుడు మెయింటెనెన్స్లో ఉంది. 21-22 ఎందుకు ఉండదమ్మా? లేదంటే ఎట్లా? ఎవరు ఇక్కడ టీఏ? ఈ విలేజ్కి టీఏ లేరా?
ఇన్ని 60% మొక్కలు చనిపోయి ఉన్నాయి. మీరేం చూస్తున్నారు? జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా లేదు ఇక్కడ అమ్మ. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు పాయింట్ రేజ్ చేస్తారు? ఇక్కడ లేదని ఎట్లా రాస్తారు? మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు అక్కడ గ్రామ సభలో? 7 రిజిస్టర్స్ అప్డేషన్ లేదు. ఇక్కడ ఉంది కదా, మీరు ఇది ఏంటిదమ్మా? ముప్పై 34 బసవేని పోచమ్మను హక్కుదారురాలు 5 రోజులు పని చేసినట్లు సంతకాల అర్జీలు ఉన్నాయి కానీ సీఓ పేమెంట్ చేసే క్రమంలో 6 రోజులకు పేమెంట్ చేసేది. 1 డే ఎక్స్ట్రా పేమెంట్ అయింది. మేడం 27 రెవెన్యూ ప్లాంటేషన్ 4 వరకు 1660 మొక్కలు నాటడం జరిగింది. 551 ఉన్నాయి, 109 చనిపోయింది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మేడం. ఇరవై 23 మేడం. ఎవెన్యూ ప్లాంటేషన్లో 79 మొక్కలకి 53 మొక్కలు బతుకుని 26 మొక్కలని చనిపోవడం జరిగింది మేడం. ఈ రిప్లేస్మెంట్ చేసిన ఫోటోలు గ్రామ సభలో చూపించింది మేడం. ఇరవై 24 మేడం. ఇంటర్నల్ రోడ్ ప్లాంటేషన్లో 1064 మొక్కలకి 786 మొక్కలు బతుకుని నేమ్ ప్లేట్కు తేడా రావడం జరిగింది మేడం. 12 కిలోలు తేడా రావడం జరిగింది మేడం. గ్రామ సమాచారం ఇంతే మేడం. ఇరవై 26 మేడం. మనకు మాస్టర్లో 4 రోజులు పనిచేసేట్టు ఆధార్ సంతకాలు కలవు, కానీ 3 రోజులకు పేమెంట్ జరిగింది మేడం. ఒక రోజు కూలి నష్టపోవడం జరిగింది.
జాబ్ కార్డ్ నిజం. పదకొండు మేడం. జంగోని సుగుణ ఈమెకు ఓవర్లాప్ అవ్వడం వల్ల 6 రోజులకు గాను 1470 రూపాయలు పేమెంట్ కాలేదు మేడం. ఏంటి 12 మేడం. ఇద్దరికి 100 డేస్ కంప్లీట్ అవ్వడం వల్ల 12 రోజులకు గాను 2005 రూపాయలు పేమెంట్ కాలేదు మేడం. అది వచ్చేసి ఓవర్ ల్యాపింగ్ మేడం. బాగా 12 మేడం. 100 డేస్ కంప్లీట్ అవ్వడం వల్ల 2005 రూపాయలు పేమెంట్ కాలేదు మేడం. ఇద్దరికి క్వాంటిటీ ఆపడం జరిగింది. 2021లో మనకు నవంబర్లో అయింది మేడం 100 డేస్ కంప్లీట్ అవ్వడం వల్ల. ఇప్పటి వరకు కూడా పేమెంట్ కాలేదు. అయిపోయినాక చదువుతాడు.
నవీన్ బొమ్మకల్ గ్రామ పంచాయత్
ఇప్పుడు చేత అనిపిస్తున్నావా వారం చేస్తేనేమో ఈ లేదు ఏర్పడుతున్నారు అక్కడ మరి నాకు చెప్పలేదు ಅದು ಈಗ ಅದೇ పబ్లిక్ రింగ్ అయిపోయిందా? పంచాయత్ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సోషల్ ఆడిట్ అయిపోయిన తర్వాత కంపేర్ టు లాస్ట్ సోషల్ ఆడిట్ అప్పుడు కూడా నేనే ఉన్నాను ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా. కంపేర్ టు లాస్ట్ సోషల్ ఆడిట్ ఇప్పుడు కొంత ఇష్యూస్ అనేవి చాలా తగ్గినవి. ముఖ్యంగా మస్టర్ ఇష్యూస్ పెద్దగా రాలేదు. దీనికి ఇంక్లూడింగ్ ఎంపీడీఓ గారు అండ్ ఆల్ ఈజీఎస్ స్టాఫ్, ఏపీఓ అండ్ టీఎస్, పంచాయత్ సెక్రటరీస్ ఎఫ్ఏఎస్ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. ఇదొకటే కాదు, కాకపోతే కొన్ని పారామీటర్స్ మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ నేను చూస్తే సైదాపూర్ మండల్ టోటల్ 2,56,000లో 1,12,483 మ్యాన్ డేస్ మాత్రమే జనరేట్ చేశారు యాజ్ ఆన్ టుడే. 43.78%
మాత్రమే అచీవ్మెంట్ జరిగింది. ఇంకా 1,44,440 మ్యాండేట్స్ ఇంకా మీరు డ్యూ ఉన్నారు. అదేవిధంగా చేశారనేది చూసిన దీంట్లో కూడా లీస్ట్ ఇన్ ద డిస్టిక్ అంటే లీస్ట్ సెకండ్ మండల్ ఇన్ ద డిస్టిక్ సైదాపూర్ మండల్ ఉంది. ఇందులో కూడా టోటల్ మ్యాండేట్స్ మీరు లాస్ట్ ఇయర్ సేమ్ డే మీరు జనరేట్ చేసిన ఈ మ్యాండేట్స్ వచ్చేసి 1,82,932 ఉంటే ఇప్పటివరకు 1,12,483 అంటే ఇంకా 70,449. లాస్ట్ సెప్టెంబర్కి ఇప్పటికీ కంపేర్ చేస్తేనే ఇంకా 70,000 పని దినాలు మీరు లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు తక్కువ చేయడం జరిగింది. ఇది స్టేట్ అఫీషియల్స్ రివ్యూ చేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు డైరెక్టర్ గారు. ఇది రివ్యూ చేయడం కాదు, ఇంకొకటి ఏంటంటే మీ గ్రామాలకు కూడా నష్టం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుసు, మనం ఈజీఎస్ ద్వారానే సీసీ రోడ్డు మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్, మనం క్రిమిటోరియాస్ కట్టుకున్నాము, రైతు వేదికాస్, సెగ్రిగేషన్ షెడ్స్, తర్వాత టీజీకేపీలు, ఇవన్నీ కూడా మనము ఈజీఎస్లో జనరేట్ అయిన మెటీరియల్ నుంచే మనము మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీలకు ఈజీఎస్ నుంచే మనము ఇవ్వడం జరిగింది. నర్సరీస్ కానీ ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు ఈ రకంగా ఇంత 70,000 ఇంకా డ్యూ ఉంది అంటే చాలా వర్క్ చేయాల్సింది ఉంది. నేను ప్రతి పంచాయతీ సెక్రటరీ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ స్థాయిలో ఈజీఎస్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వచ్చేసి జీపీ కాబట్టి మాకు ఇది సంబంధం లేదనేది మీరు పక్కన పెట్టుకోవాల్సింది లేదు. రెండు రకాలుగా, ఒకటేమో గ్రామంలో ఉన్న వేసీకర్స్ అందరికీ ఉపాధి కలుగుతుంది ఉపాధి హామీ పథకం వల్ల, రెండవది గ్రామానికి మౌలిక వసతుల కల్పనలో ఈ ఈజీఎస్లో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో మీరు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసినప్పుడు మాత్రమే మనము మంచి రిజల్ట్స్ వస్తవి. దాని మీద ఆల్ ఇక్కడ ఉన్న అందరు స్టాఫ్ కూడా, ముఖ్యంగా ఈ సైదాపూర్ మండల్లో ఒకప్పుడు కొన్ని జిల్లా స్థాయిలో చూసినప్పుడు హయ్యెస్ట్ పొటెన్షియల్, హయ్యెస్ట్ మ్యాండేట్స్ క్రియేట్ అయ్యే మండల్ మన సైదాపూర్ ఉండాలి. ఈసారి నేను ఎంపీడీఓ గారిని అండ్ మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసేది ఏంటంటే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రామంలో ఉన్న రెగ్యులర్ వే సీకర్స్ ఎవరున్నారు, ముఖ్యంగా రెగ్యులర్గా వచ్చే వే సీకర్స్ అందరూ వారు వేరే పని లేని సందర్భంలో మనకు పనికి వచ్చే విధంగా, ముఖ్యంగా మీ షెల్ఫ్ని స్ట్రెంత్ మీరు ప్యూరిఫై చేసుకోవాలి. రెగ్యులర్గా వే సీకర్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు పని కల్పించేటట్టు పనుల గుర్తింపు అనేది మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరందరూ కూడా ఫోకస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ముఖ్యంగా మస్టర్ మేనేజ్మెంట్లో, మస్టర్ అనేది మీ పనితీరుకు నిదర్శనము. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడము, వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా పని జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా పని ప్రదేశంలో మస్టర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇది ప్రాథమిక సూత్రం. అదే మస్టర్ పని సైట్ వర్క్ సైట్లోనే అటెండెన్స్ వేయాలి, అక్కడే వే సీకర్ సంతకాలు తీసుకోవాలి. ఇవి మీరు పాటించినప్పుడు మ్యాక్సిమం మనకు మిస్టేక్స్ అనేది ఉండదు. దీన్ని మీరు అందరూ కూడా పాటిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.